స్వాతంత్రం వచ్చి మనకి 78 సంవత్సరాలు. ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో మనకేం మిగిలింది అంటే ఇంకా అందరూ కూర్చుని మన పరిస్థితులు ఎట్లా బాగుపడతాయి అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఊరు ఎక్కడ ఉంటుందో మన పల్లె ఎక్కడ ఉంటుందో ఏం మారింది, అంతా మారిపోయింది. ఇప్పుడే పల్లెల్లో అంతా షైన్ ఇండియా, భారత్ వెలిగిపోతుంది. ఎవరికాడే కొత్త కొత్త స్టేట్మెంట్లు ఇవ్వటం. ఊరు ఏం వెళ్ళిపోతుంది. ఈ మాత్రం మనం ఒక లైట్ వేసుకుని ఒక మీటింగ్ చెప్తున్నామంటే మన ఊరికి ఏదో ఒక చిన్న సిమెంట్ రోడ్డు వచ్చింది అని అంటే ఈ మాత్రం ఎవరి వల్లనే? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్. మన బిడ్డలు కొంతమంది ఉద్యోగాలు చేయగలుగుతున్నారంటే, మనం కూడా తలెత్తుకుని బతకగలుగుతున్నామంటే భారతదేశంలో ఏకైక వ్యక్తి, సమోన్నతమైన శక్తి, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాలపల్లెలు, ఇంకా మాదిగ పల్లెలు, వాడలు ఇప్పటికి కూడా వీధి దీపాలు లేని గ్రామాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అని అంటే ఈ స్వతంత్ర భారతదేశాన్ని స్వాతంత్రం అందామా? ఈ స్వాతంత్రాన్ని పంచుకుని తింటున్నోళ్ళ వాళ్ళకు వచ్చింది స్వాతంత్రం అందామా? ఉన్నది ఊరి బయట, దాని పేరే నా మాలపేట. ఉన్నది ఊరి బయట, దాని పేరే నా మాలపేట. దాని పేరే నా మాదిగ పేట. దాని పేరే ఊరి బయట, దాని పేరే నా మాలపేట. దాని పేరే నా మాలపేట. దాని కంటి నిండా దుఃఖమున్నది, దాని కడుపు నిండా సోదరున్నది. దాని కంటి నిండా దుఃఖమున్నది, దాని కడుపు నిండా సోదరున్నది. దాని ఒంటికి పట్టగాడున్నది, దాని ఒంటికి పట్టగాడున్నది. అది చిక్కుతో, అది సిగ్గుతో ముడుచుకున్నది. ఉన్నది ఊరి బయట, దాని పేరే నా మాలపేట. దాని పేరే నా మాలపేట. ఇంకా తీరంగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయంటే మన్ను భూయని మట్టి మిద్దెల సన్నసీమల పుట్టలున్నవి. మన్ను భూయని మట్టి మిద్దెల సన్నసీమల పుట్టలున్నవి. సున్నవేయని గోడాలకు తల్లి గుడ్డే తెల్లగున్నవి. సున్నవేయని గోడాలకు తల్లి గుడ్డే తెల్లగున్నవి. సాలె పురుగులు అల్లిన పరదాలే, సాలె పురుగులు అల్లిన పరదాలే. పేదోళ్ళ ఇళ్లలో దోమ తెరలాయే. ఉన్నది ఊరి బయట, దాని పేరే నా మాలపేట. దాని పేరే నా మాలపేట. వీళ్ళు తీసేది రకరాల పంటలు, వీళ్ళు పొందేది గుప్పెడు గింజలు. వీళ్ళు తీసేది రకరాల పంటలు, వీళ్ళు పొందేది గుప్పెడు గింజలు. వీళ్ళు కట్టేది నింగిలో మేడలో, వీళ్ళు కట్టేది నింగిలో మేడలో. వీళ్ళు కట్టేది నింగిలో మేడలో. ఇల్లు ఉండేది పూరి గుడిసెలు. ఉన్నది ఊరి బయట, దాని పేరే నా మాలపేట. దాని పేరే నా మాలపేట. ఆకలందరికో ఉంటది, నీలగమానం గుండెదిస్తది. ఆకలందరికో ఉంటది, నీలగమానం గుండెదిస్తది. వీళ్ళ పేరన్న సత్యంగా పిలవరు, వీళ్ళ పేరన్న సత్యంగా పిలవరు. తెలుస్తున్నారా పరిపూర్ణంగా మన పేరు ఇప్పటికి? ఎందుకు ఈ పరిస్థితి ఇప్పటికి ఉందంటే మనం చైతన్యం కాకపోతే
వాడు చెప్పిందే వినాలా, వాడు ఇచ్చిందే తీసుకోవాలా. ఎవడు గెలిచినా కూడా పైనుంచి వాడు ఏదో దానం చేస్తున్నట్టు, మనం కింద నుంచి అడుక్కుంటున్నట్టు అక్కడ ఉంచారు మనల్నే కాదు, మనతో పాటు మాదిగల్ని, మనతో పాటు ఎరుకుల, యానాద, చెంచులు, ఊరికి దూరంగా బతికే వాళ్ళందరినీ చేతులు జోడించే వాళ్ళుగా పెట్టారు. ఏంది మీరు ఇచ్చే సంక్షేమం, ఏంది మీరు ఇచ్చే జారడిళ్ళు? కోటీశ్వరులకి శతకోటీశ్వరులు అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారే. ఉద్యోగం ఇవ్వడానికి మీకు చేత కాకపోతే ఎకరాల భూములు 100 రూపాయలకి, 1,00,000 రూపాయలకి లీజులు, 100 లీజు తీసుకుంటున్నారే. మాకు ఇళ్ళు రావా, మాకు ఉద్యోగాలు ఇవ్వరా? కొద్దిగా గొప్ప రిజర్వేషన్ లో మేము ఎదగడానికి ఉన్న అవకాశాన్ని తెంచుకుని ముందుకెళ్దామంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్ తీసేస్తారు. డీలిమిటేషన్ అనే పెద్ద పెద్ద ప్రమాదం భారతదేశానికి రాబోతుంది. మనం మాట్లాడుకోవాలి, ఇవి ఆటపాడుకుని ఇంటానికో స్తోత్రం చెప్పుకోవడానికో కాదు. మన జీవితాలు తోపిడి వాళ్ళ గోత్రాలు తెలుసుకోవాలా. అందుకనే జయరాజ్ అన్న రాశాడు ఇట్లాంటి పాటలు. జీవితాల్ని మన మాల పల్లెలు ఎట్లున్నాయో తన గుండె పగిలి ఏడ్చి 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 రాసిన పాట ఉన్నది ఊరి బయట, దాని పేరే మాలపేట. ఉన్నది ఊరి బయట, దాని పేరే. వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ పొలమునంత దారపోస్తారు. వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ పొలమునంత దారపోస్తారు. మనం నమ్మితే ఎట్లుంటాము? శత్రువు ఎదురొచ్చినా కూడా వాడు తలదించుకోవాలి కానీ మాలోడు తలదించుకోడు. మాలోడు అంటేనే ఆత్మగౌరవం ఉన్నాడు. జై మాల, జై మాల. వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ బలమునంత దారపోస్తారు. వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ బలమునంత దారపోస్తారు. వీళ్ళు కట్టేది నింజులు మేడలు, వీళ్ళు కట్టేది నింజులు మేడలు. వీళ్ళు ఉండేది పూరి గుడిసెలు. ఉన్నది ఊరి బయట, దాని పేరే మాలపేట. దాని పేరే మాదిగపేట. ఊళ్ళో రాగానే ఒక కుర్రాడు నన్ను బలకరించాడు. నువ్వురా ఆడు లేరా, ఒకసారి లేచి నిలబడ. నీ పేరేంట్రా చెప్పరా? సాకేతు నేను అక్కడ బండి దిగగానే వచ్చి నన్ను పలకరించాడు. మరి ఆడు ఎన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నాడు అది తెలియదు. కూర్చోరా. విజయవాడ మీటింగ్ వచ్చాడు. విజయవాడ మీటింగ్ వచ్చావు కదా, చెప్పట్లేదు నేను ఒకసారి. అంత వయసులో విజయవాడ దాకా మీటింగ్ రాకుండా ఎంత గొప్ప. వాడు వచ్చి అన్నా జై భీమ్ అన్నాను. ఏమన్నాడు? జై భీమ్, జై భీమ్ అన్నాను. జై భీమ్, జై భీమ్. నా ఊరు ఎక్కడ, నా వాకిలు ఎక్కడ, నా తల్లి ఊరు, నా తండ్రి ఊరు, నా చరిత్ర ఎంత వాడికి అనవసరం. నాన్న వచ్చాడు అంబేద్కర్ వారసుడని, వాడు నన్ను జై భీమ్ అని పలకరించాడు. ఎంత గొప్ప పలకరింపింది. ఈ చైతన్యం కావాలి మనకి. ఎందుకంటే ఏం చదువుతున్నావు అని కూడా అడిగా. 8th అయిపోయింది, 9th వెళ్తున్నాను. చదువే మనకు ఆస్తి అని చెప్పా. మనకు వేరే ఆస్తులు ఉండకపోవచ్చు, చదువే నాన్న మనకు ఆస్తి, అంబేద్కరే మన ఆశయం అని చెప్పారు. అదేనా చెప్పింది. ఆ పిల్లలందరి భవిష్యత్తు మనం కాపాడకపోతే జాతికే కాదు ఆయనకి కూడా ద్రోహం చేసేవాళ్ళు అవుతాం. మనం గుర్తుపెట్టుకో. ఆ పిల్లల భవిష్యత్ ప్రమాదంలో ఉంది. వాళ్ళకి హక్కులు రానికుండా చేసేటటువంటి కుట్ర జరుగుతోంది. 4 అక్షరాలు నేర్చుకుంటేరా నువ్వు నలుగురిలో నిలబడితేరా. 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 ఆత్మగౌరవంతో బతకరా, ఆత్మగౌరవంతో బతకరా, ఆత్మగౌరవంతో బతకరా. నువ్వు అంబేద్కర్ వై సాగరా. జై భీమ్, జై అంబేద్కర్ వై సాగరా. అంబేద్కర్ వై సాగరా, 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 అంబేద్కర్ వై సాగరా. జై భీమ్, జై భీమ్. ఈ చైతన్యం
మనలో కలిగించాలనే ఈ తపనంతా. ఒక్కొక్క మీటింగ్ జరపడానికి చాలా ఖర్చు అవుతుంది.